మీరు శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం దాకా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి అడ్డాగా మారినాయండి. ఆ వీసీలే కొంతమంది నాయకుల్ని ప్రోద్బలంతో అక్కడ తీసుకోవటం, వాళ్ళకి అనధికార పోస్టులు ఇవ్వటం వల్ల అక్కడ ఏమైంది, యూనివర్సిటీల్లో కలహాలు ఏర్పడినాయి. దీంతో పాటు వర్గాలు ఏర్పడినాయి. అసలు చదువులు చెప్పేటువంటి విశ్వవిద్యాలయాల్లో ఈ విధంగా బైఫికేట్ అవ్వటం ఏంటండి? దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే ఈ ఈ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు వీరు, ఈ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు వీరని బైఫికేషన్ చేసేసారు. దీనివల్ల మరి గతంలో చూసుకుంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక మంచి పేరున్నటువంటి విశ్వవిద్యాలయం అండి. ఎందుకంటే భాషా ప్రయుక్త వాటికి సంబంధించి మొట్టమొదటగా దేశంలోనే ఏర్పాటైనటువంటి తొలి విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ మీరు చూసే ఉండొచ్చు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, విఎస్ కృష్ణ గారు ఈ విశ్వవిద్యాలయాన్ని మరి అభివృద్ధి చేయడానికి వాళ్ళు చాలా కృషి చేశారు. మరి అటువంటి విశ్వవిద్యాలయంలో ప్రసాద్ రెడ్డి అనేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తిని వైస్ ఛాన్సలర్ గా తీసుకోవటం వల్ల ఆయన గతంలోనే రాజశేఖర్ రెడ్డి గారికి వీర విధేయుడండి. మరి ఆయన తీసుకురావటం వల్ల మొట్టమొదటి నెలలోనే అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టారండి. ఏ విధంగా యూనివర్సిటీలో విగ్రహం పెడతారండి? అది అనుమతులు లేకుండా. దీంతో పాటు అక్కడ కొంతమంది వైకాపా పార్టీ నాయకుల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళకి అక్కడే కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వటం, అనధికారికంగా పోస్టింగ్ ఇవ్వటం, దీనివల్ల వైకాపా నాయకులకు అడ్డాగా మారిపోయింది. ఆ యూనివర్సిటీలో అక్కడ మా ప్రణవ్, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ కూడా చాలా పోరాటాలు చేశారండి. అక్కడ వీసీ మీద ఇష్యూలు చేయటం, అదేవిధంగా ఈ వీసీ ఏ విధంగా తప్పుడు విధానాన్ని విద్యార్థుల మీద రుద్దుతున్నారు అవన్నీ కూడా చెప్పారు. మేము చాలా సార్లు అక్కడ ధర్నాలు కూడా చేశారండి మా వాళ్ళు. అక్కడ లాఠీ చార్జీ కూడా జరిగిందండి మా యొక్క స్టూడెంట్ యూనియన్ మీద. సో నేను ఏమంటానంటే యూనివర్సిటీలో గతంలో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అంతకు ముందర ఉన్నటువంటి మా ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా విశ్వవిద్యాలయాల్లో లీడర్లుగా ఎదిగినటువంటి వ్యక్తులేనండి. ఈ రోజు విశ్వవిద్యాలయాల్లో లీడర్లుగా ఎదిగిన వ్యక్తి ఎవరన్నా బయటకు వస్తున్నారంటే అది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయాలన్నీ కూడా రాజకీయాల ప్రమేయంతో కుళ్ళిపోయి ఉండే వ్యవస్థల్లో వీటిని రిపేర్ చేయాల్సినటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుతా కూడా నేను 4.0, 4.0కి వచ్చాను, ఖచ్చితంగా 1995లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మీరు చూస్తారు అంటంతోనే ఇవాళ ఒక 3 వీసీలు ఆల్రెడీ రాజీనామా చేశారు. దీంతో పాటు ప్రధానంగా వీసీలు చీచీలు అనేటువంటి ఏబిఎన్ శీర్షిక కూడా ప్రధానంగా చెప్పుకుంటే ఖచ్చితంగా చీచీలే. వాళ్ళు ఏమంటారంటే విద్యాబుద్ధులు నేర్పి ఒక మంచి లీడర్స్ ని, అదే విధంగా ఒక మంచి పౌరుల్ని తయారు చేయవలసినటువంటి విశ్వవిద్యాలయాలు ఈ విధంగా వైకాపా పార్టీ వాళ్ళకి అంటకాగుతా ఉంటే ఏ విధంగా అవుతాయో దానికి ఒక ఉదాహరణ మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున విశ్వవిద్యాలయం. అంతే కదా సార్, ఇప్పుడు నియమించినటువంటి మీరు చెప్పినటువంటి 16-17 యూనివర్సిటీల్లో ఎక్కడైతే అందరు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ అర్హత బట్టి అక్కడ నియమించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. పూర్తిగా కూడా రాజకీయ పలుకుబడులు కావచ్చు, లేదంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ఇవే ప్రాతిపదికన వాళ్ళని నియమించిన పరిస్థితి. పవన్ గారు, ఇక్కడ అర్హత అంటే వైకాపా పార్టీకి అంట కాగాలి, వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు వత్తాసు పలకాలి. నేను ఉదాహరణ చెబుతున్నాను. నాగార్జున యూనివర్సిటీ ఉందండి, అక్కడ వైస్ ఛాన్సలర్ మరి రాజశేఖర్, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి భక్తుడండి. అక్కడ 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దు, అమరావతి ముద్దు అంటే 4 విద్యార్థుల్ని సస్పెండ్ చేశారండి దాంట్లో. అది ఎక్కడ న్యాయమండి? తర్వాత ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొంతమంది ఉన్నారని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఒక 10 మంది మీద హాస్టల్లో వాళ్ళకి ఉండకుండా చేశారండి. దీంతో పాటు ఏంటంటే అక్కడ మరి సజ్జల రామకృష్ణారెడ్డి పుట్టినరోజు, అలా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు, విజయమ్మ గారి పుట్టినరోజు, భారతి గారి పుట్టినరోజులు ఏ విధంగా చేస్తారండి? ఇలా పుట్టినరోజులు చేస్తానికి ఆ యూనివర్సిటీలు ఉన్నాయి. కాబట్టి యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ అంటకాగారంటానికి ఈ నాగార్జున యూనివర్సిటీ ఉదాహరణ. దీంతో పాటు మనం ఇంకో డిస్కషన్ చేసుకునేటువంటి అంశం ఇంకోటి ఉందండి. ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, అనుబంధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ ఉంటాయండి. దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు వాళ్ళ ఆగడాలు మితిమీరిపోయింది. వాళ్ళు అనధికారిక కాలేజీలకి పర్మిషన్లు ఇవ్వటం, ఫెసిలిటేషన్స్ ఇవ్వటం, దీనివల్ల ఏంటంటే నాణ్యమైనటువంటి విద్య లోపించిందండి. ఇవన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం. దీంతో పాటు విద్యా వ్యవస్థని డైరెక్ట్ గా పక్కదో పట్టించేశారండి. మీరు చూడండి, జేఎన్టీలో ఉన్నటువంటి కాకినాడలో ప్రసాద్ రావు, ఆయన గ్లోబల్ సంస్థ అనేటువంటి టైఅప్ అయ్యి నిధులు దుర్వినియోగం చేశారండి. దాదాపు 9 కోట్లు పే చేశారు. దానికి గాను అతనికి 1,20,00,000 మరి ఎంఎంఎల్ ముట్టినాయి అంట. ఇది బహిర్గతంగానే చెబుతూ ఉన్నారు. దీంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గురించి మనం చెప్పాం, ఆయన ఏ విధంగా ఆగడాలు చేశారు. నాగార్జున యూనివర్సిటీ రాజశేఖర్ గారి గురించి చెప్పాం. దీంతో పాటు సింహపురి యూనివర్సిటీలో ఉన్నటువంటి సుందరవల్లి, ఆమె అయితే అసలు ఏకంగా 120 కాలేజీలకి అఫిలియేషన్ అడ్డగోలుగా ఇచ్చేశారండి. దీంతో పాటు ఏంటంటే ఆ పర్మిషన్ ఇటువే కాకుండా దాదాపు 60 మంది ఉద్యోగస్తుల్ని ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళు నియమించుకున్నారు అక్కడ అవుట్ సోర్సింగ్ లో.
దీంతో పాటు వెంకటేశ్వర యూనివర్సిటీలో మరి శ్రీకాంత్ రెడ్డి అసలు ఆయనకు అర్హతే లేదు అక్కడ వీసీ రావడానికి. ఇవేంటంటే పెద్దిరెడ్డి సిఫారసుతో అక్కడికి వచ్చాడండి. దీంతో అసలు అర్హత ఏమనుందంటే పెద్దిరెడ్డి సిఫారసే అతనికి అర్హత. మరి దీంతో పాటు ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ కడప, అక్కడ కూడా ఇంతే. ఆ వీసీగా ఏంటంటే